రంజాన్ సందర్భంగా యావత్ భారతదేశం హిందూ ముస్లిం బాయి అని తెలియజేస్తూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఈ రంజాన్ జరుపుకుంటున్నాము. అట్లాగే ఈ మసీదుకి అశేష కృషి చేసి నిర్మాణం చేపట్టిన మౌలానా గారు ఈ మధ్యకాలంలో ఆయన మనకి దూరం అయ్యారు. ఆయనకి కూడా సంతాపం తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా వారి అబ్బాయి ప్రెసిడెంట్ గారుగా ఇక్కడ అలాగే కమిటీ తరఫున కూడా చాలా చక్కగా చాలా అభివృద్ధిగా ఈ మసీదుని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి మన అందరి సహకారం ఇవ్వాలని చెప్పేసి మరొకసారి భారతదేశ యావత్ ప్రజలకు అందరికీ కూడా హిందూ ముస్లిం బాయి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరుల. ఈ పవిత్రమైన రంజాన్ పండుగను సినిమాగా కూడా మేము జరుపుకుంటున్నాం. మేము భారతదేశంలో అందరితో మేము స్నేహపూర్వకంగా మలగాలని, మమ్మల్ని అందరినీ కూడా గౌరవించాలని, అదేవిధంగా మేము కూడా అందరినీ కూడా గౌరవిస్తూ మా యొక్క సంఘీభావాన్ని హిందూ ముస్లిం బాయ్ అయిన సంఘీభావాన్ని రంజాన్ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు షేక్ జువాన్ అండి, చంద్రశేఖర మసీద్ ప్రెసిడెంట్ని. ఏదంటే ఈరోజు 30 రోజుల కఠోర ఉపవాస దీక్ష నిర్వహించి దీక్ష విరమించిన తర్వాత ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ వాజిబ్ నమాజ్ మా మసీదులో చేసుకోవడం జరిగింది. అత్యంత పండుగ పండుగ భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి చాలా ఆనందంతో పండుగ చేసుకోవడం జరిగింది సోదరులారా. ఈ పండుగ తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే దివ్య ఖురాన్, మత గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ఈ నెలలోనే అవతరించబడింది. దీనికి అంటే ప్రతి మానవాళి ముస్లిం ప్రజలు ఏ విధంగా సమాజంలో ఎటువంటి ఎలా జీవన విధానాలు ప్రతిదీ నమాజ్ ఎలా చేసుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి, ప్రతి ఒక్కటి కూడా దివ్య ఖురాన్లో ప్రవర్తించడం జరిగింది సోదరులారా. ఈ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ ఫిత్రా, సద్కా, జకాత్ అన్ని ఇచ్చేసుకుంటాం సోదరులారా. తర్వాత ఆధ్యాత్మిక చింతనతోనే ఇది వస్తుంది. ఇది ఈ నెల ఓన్లీ మానవాళి కష్టాల నుంచి బయటపడేదే దీని సదుద్దేశం. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారు ప్రవచించిన విధంగా ఈ పండుగ చేసుకుంటున్నాం సోదరులారా. ఇది చాలా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ రంజాన్లో మనం ఎంతైతే మనం నమాజులు సత్కాలు చేసుకున్నట్టయితే అది 70 రెట్లు అధిక పుణ్యాలు కలగజేస్తుందని తెలియజేస్తున్న సోదరులారా. ప్రపంచం ముస్లిం సోదరులందరికీ ఎవరైతే రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్నారో వారందరికీ సభాముఖంగా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాం.